వికారాబాద్ జిల్లా పరిగి మండలం బసిరెడ్డిపల్లిలో గురువారం తెల్లవారుజామున భూకంపం సంభవించిందని స్థానికులు తెలిపారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో పెద్ద శబ్దంతో సుమారు 3 నుంచి 4 సెకండ్ల పాటు భూమి కంపించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇంట్లో ఉన్న ఖాళీ వంట పాత్రలు కింద పడడంతో గ్రామస్తులు భయంతో బయటకి పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న పరిగి సిఐ సామల శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ మోహనకృష్ణ తన సిబ్బందితో కలిసి బసిరెడ్డిపల్లితో పాటు రంగాపూర్, న్యామత్ నగర్, హనుమాన్ గండి, దేవనవనిగూడ ప్రాంతాలలో భూ ప్రకంపనలు వచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇక తెల్లవారుజామునే వచ్చింది, ఇట్లా ఊగింది, పెట్టిన ఊగినట్టు ఊగింది చూడు. మాది పరిగి మండలం, పరిగి మున్సిపల్, న్యామత్ నగర్ తండా. పొద్దుగాల తెల్లవారుజామున 3:47 సౌండ్ వచ్చింది, దడామని సౌండ్ వచ్చింది. ఏముందంటని చెప్పి బయటికి వెళ్ళి చూసినాము. చూసేట్టుకల్లా ఏం లేదు. ఇక భూమి కదిలింది. ఇక మనం ట్రైన్ ఎట్లా కదులుతుందో అట్లా కదిలింది. భూమి కదిలినట్టని చెప్పి అందరం బయటికి వచ్చి నిలబడి చూసినాము. అప్పటికే చినుకులు పడుతున్నాయి, వాన చినుకులు విధంగా పడుతూనే ఉన్నది. ఒక 3 సెకండ్ల పాటు కదిలింది. భూమి కనిపించే సౌండ్ వచ్చింది, బాగానే సౌండ్ వచ్చింది. పెద్ద అప్పుడు మెలుకొనే ఉన్నాము. 3:30 అవుతుండే, 3:30కే మెలుకొని ఉన్నాము. 3:30 మెలుకొని ఉన్నప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత సౌండ్ వచ్చింది, గడవమని సౌండ్ వచ్చింది. ఏం సౌండ్ అప్ప అని చెప్పి బయటకు వచ్చినాము. ఇక ట్రైన్ కదిలినట్టు కదిలింది. ఊరంతా బయటకు వచ్చినాం. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ బయటికి వచ్చింది. ఇక ఇదే భయపడ్డాం, ఇదేంటి అంటని చెప్పి బయటికి వచ్చి చూస్తే ఇక ప్రాణహాని అనేది ఏం జరగలేదు కానీ అయితే ఇది రెండోసారి మనకు కనిపించడం అట్లా. ఇంతకుముందు ఒక 5 నెలల బ్యాక్ సైడ్ అయింది మా ఇంట్లో గిట్టంగా. అప్పుడు మేము మేల్కోలేము, అప్పుడు పడుకున్నాము. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కింద పడ్డాయి. అప్పుడు అంత కనిపించలేదు కానీ ఇప్పుడు నైట్ అయితే కళ్ళలా చూసినాము. ఇదే రకంగా జరిగింది. అప్పుడు గిట్టంగా సేమ్ ఇదే రకంగా జరిగింది మా లైఫ్లో. అంటే ఫస్ట్ టైం ఇప్పుడు భూమి ఎట్లా కనిపిస్తుందంటే మనం వార్తల్లో, టీవీలో చూస్తుంటాం కానీ ఇప్పుడైతే కళ్ళారా చూసినట్టు అనిపించింది. 4 గంటల రాత్రి భూకంపం వచ్చి ఇట్లా ఇండ్లు ఊగినాయి. అందరం లేచి బయట కూరుకొచ్చినాం. ఇట్లా దబ్బు మంది సప్పుడు వచ్చింది. గిన్నెల చెంబులన్నీ గలగలగలగా ఉన్నాయి. మేము పిల్లలేమని లేచి బ్యాటరీలు పట్టుకొని చూసినాం. ఆ టైంలో కరెంట్ లేకుండే. ఇట్లా ఏంటంటే ఇట్లా భూకంపమే ఇది అన్నట్టు ఇక బయటకు వచ్చినాం వానలు వర్షంలో. 10-20 నిమిషాలు అయింది సార్.